హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ నోటిఫికేషను వెలువడింది. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 2700 పోస్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ నోటిఫికేషను లాస్ట్ డేటు డిసెంబర్ 1. క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా వివరాలు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా BOB హ్యాజ్ రిలీజ్డ్ ఏ నోటిఫికేషన్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ పోస్ట్లో ఎన్ని ఉన్నాయంటే దిస్ రిక్రూట్మెంట్ ఈజ్ ఫర్ 2700 పోస్ట్స్ ఉన్నాయి. ఇలా స్క్రోల్ చేయగానే నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే నవంబర్ 10, 2025 ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే నవంబర్ 11, 2025 ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ 1, 2025 ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంట్ చూసుకుంటే డిసెంబర్ 1, 2025న ఇవ్వడం జరిగింది. అంటే ఆన్లైన్ అప్లికేషను పేమెంట్ ఇవ్వడానికి లాస్ట్ డేటు డిసెంబర్ 1 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ డేటు, అడ్మిట్ కార్డ్స్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, OBC, EWS స్టూడెంట్స్కి 800 రూపీస్ పే చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ స్టూడెంట్స్కి, క్యాండిడేట్స్కి 400 రూపీస్ ఉంటుంది. SC, ST క్యాండిడేట్స్కి 0, వాళ్ళకి అమౌంట్ లేదు. అలాగే ఇక్కడ పేమెంట్ మోడ్ అంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, క్యాష్ కార్డు, మొబైల్ వ్యాలెట్ అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు. ఇక్కడ మినిమం ఏజ్ చూసుకుంటే 20 ఇయర్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 28 ఇయర్స్ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ నోటిఫికేషన్ 2025 ఏజ్ లిమిట్స్ యాజ్ ఆన్ నవంబర్ 1, 2025కి ఈ ఏజ్ రిలేషన్ చూసుకుంటే SC, ST వారికి 5 ఇయర్స్, OBC నాన్ క్రిమి లేయర్స్కి 3 ఇయర్స్, PWBD EWSకి 10 ఇయర్స్, OBC వారికి అలాగే PWBD OBC వారికి 13 ఇయర్స్, PWBD SC, ST క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ ఏజ్ రిలేషన్స్ ఉంటుంది. ఇక్కడ పోస్ట్ నేమ్స్ చూసుకుంటే అప్రెంటిస్ జనరల్ కేటగిరీస్ 941 పోస్ట్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే EWS కేటగిరీస్ 258 పోస్ట్ అవైలబుల్ ఉన్నాయి. OBC కేటగిరీకి 811 పోస్ట్ అవైలబుల్ ఉన్నాయి. SC కేటగిరీ వారికి 412 పోస్ట్ అవైలబుల్ ఉన్నాయి. ST కేటగిరీకి 278 పోస్ట్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ ఆన్లైన్ ఫామ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఉండాలి గ్రాడ్యుయేషన్ సంబంధించి డిగ్రీ. అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్స్ ఒకసారి చూసుకోవాలి. ఏజ్ ఇవన్నీ చూసుకొని వెంటనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ ఆన్లైన్ అప్లికేషన్కి ఫామ్ ఫిల్ చేయడానికి ఏమేమి కావాలంటే ఫోటో, డాక్యుమెంట్స్, ఫోటో పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ షుడ్ బి వైట్ ఆర్ లైట్ కలర్లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉండకుండా వైట్ కలర్ కానీ లైట్ కలర్లో కానీ ఫోటో ఉండాలి. సిగ్నేచర్ క్లియర్ సిగ్నేచర్ ఆన్ వైట్ పేపర్ యూజింగ్ ఏ బ్లాక్ ఆర్ బ్లూ పెన్. సిగ్నేచర్ వైట్ పేపర్ మీద బ్లూ లేదా బ్లాక్ పెన్తో సైన్ చేసి స్కాన్ చేసుకోవాలి. అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్, డిగ్రీ మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికెట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికెట్స్ ఇవి ఉండాలి.
అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ కాంపిటెంట్ అథారిటీ. ఈడబ్ల్యూఎస్ వారికి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి డిజబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ బై మెడికల్ అథారిటీ. ఆధార్ కార్డు నెంబర్ కానీ లేదా ఓటర్ ఐడి కానీ ఎనీ అదర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డు కానీ ఉండాలి ప్రూఫ్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఫర్ క్యాండిడేట్ సప్లింగ్ అండర్ ది ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అదర్ కేటగిరీస్కి అదర్ సర్టిఫికేట్స్ ఏంటి కావాలంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, 10th సర్టిఫికేట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్. అంటే 10th సర్టిఫికేట్లో ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్. ఓకే. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఫర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ ఎగ్జామినేషను ఇలా సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ ఇస్తున్నారు. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 60 మినిట్స్ ఉంటుంది. ఆన్లైన్ రైటింగ్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా ఒక్కొక్కటి. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది.